హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీనివాస్ ఫ్రమ్ సింగరాయకొండ. ఈరోజు మనం మన యొక్క హోమ్ థియేటర్ అనొచ్చు, లేక బెడ్రూమ్ థియేటర్ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. ఆ యొక్క హోమ్ థియేటర్ని మీకు చూపిస్తాను ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక పర్సనల్ రూము. ఇక్కడ నేను ఒక్కనే స్టే చేస్తాను. సో ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి, ఈ యొక్క బెడ్రూమ్ థియేటర్ ఆర్ హోమ్ థియేటర్ మీరు ఏమైనా పిలవచ్చు, అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు అంతా కూడా చూపిస్తాను, మీరు కూడా చూసి ఆనందించవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఈ చూపించే ముందు మీకు ఇంకొక ఇది కూడా చూపిస్తాను. మీరు చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా ఈ కట్టెన. ఈ కట్టెన ఏం లేదండి, ఈ కట్టెన వెనక ఏముందో మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకే, చూశారు కదా. ఇక్కడ నేను ఆరాధించేటువంటి దేవతామూర్తుల ఫోటోలు అయితే ఉన్నాయి. సో ఉదయాన్నే లేవగానే నేను ఇక్కడ స్నానం చేసి ఈ యొక్క దేవతామూర్తుల్ని ఆరాధిస్తాను. అలాగే సాయంత్రం పూట కూడా నేను ఈ దేవతామూర్తులను ఆరాధిస్తాను. ఈ రూమ్లో నేను ఒక్కనే ఉంటానండి, వేరే ఎవరు ఉండరు ఇక్కడ. నా ఫ్యామిలీ కానీ, పిల్లలు, మా మిస్సెస్ కానీ, మా డాక్టర్ కానీ కింద ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ ఫస్ట్ ఫ్లోర్లో నేను ఒక్కనే ఉంటాను, ఎవరు రారు ఇక్కడ. సో ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక కార్యకలాపాలు అయితే జరగవు. ఓన్లీ హోమ్ థియేటర్ అండ్ పూజా కార్యక్రమాలు, నేను సాగించడం ఏవైతే జరుగుతాయి. అట్లాగే నాకు ఒక లైబ్రరీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మీకు కనపడుతుంది. అవన్నీ కూడా నేను చదువుకుంటాను ఇక్కడ. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఓపెన్ ఏరియా, ఇదంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఓపెన్లో పెట్టేస్తాం మనం. ఏంటంటే అన్నీ కూడా ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. మనకి ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ఉంటుంది మనకి. అవన్నీ కూడా మన ప్లాంట్స్ అక్కడ దాకా ఉన్నాయి. అట్లాగే చూసేదంతా కూడా మనకి ఓపెన్లో ఉంటుంది. అన్ని ప్లాంట్స్ అండి మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ నుంచి బయటికి మనకి అట్లా సీనరీ కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఒక పార్టీ కానీ ఫంక్షన్ కానీ చేసుకోవచ్చండి, అంత పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి వ్యూ అయితే ఎట్లా కనపడుతుంది. ఎక్కడ చూసినా మన ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోతున్నాం ఒక ప్రత్యేకమైనటువంటి లోకానికి. చూడవచ్చు, మనకి ముందు హార్స్ ఉంది. అట్లాగే ఇక్కడ మనం ఇది ఒకటి పెట్టాము చూడండి. ఇది వచ్చి స్ట్రెస్ ఫ్రీ జోన్. ఈ లోపలికి వెళ్తే మనకి స్ట్రెస్ కంప్లీట్గా పోతుంది, దాంట్లో డౌటే లేదు. నేను అంత గ్యారంటీగా చెప్పగలను. మీరు కూడా చూస్తారు కదా ఎట్లా పోతుందో. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మరి బయలుదేరదాము లోపలికి. ఇంకెందుకు ఆలస్యం, మరి బయలుదేరదాము లోపలికి. స్ట్రెస్ ఫ్రీ జోన్ అసలు ఏముందట, అంతా సేటు మనకి ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ అయ్యేది ఏముందని మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఓకే, మనకి లోపల ఎంటర్ అవ్వగానే కనపడుతుంది ఒక మంచి ఆఫ్రికన్ ఆర్ట్. చూడటానికి చాలా బాగుంది. అట్లా కింద ప్లాంట్స్ కూడా ఉన్నాయి, చాలా బ్యూటీగా అవుతుంది సీనరీ. అట్లాగే పక్కనే ఇది ఉంది, పక్కన టీవీ కూడా ఉంది మనకి.
మరి స్ట్రెస్ ఫ్రీ జోన్లోకి అయితే ఎంటర్ అవుదాం మరి. కమాన్ లెట్ us మూవ్. వావ్, బ్యూటిఫుల్. మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఒక అందమైనటువంటి టైల్ అయితే దర్శనం ఇచ్చింది. అలాగే తిన్నగా బయలుదేరంగానే మనకి ఎదురుగా ఒక మంచి సీనరీ అయితే కనపడుతుంది, చూడొచ్చు. అలాగే మనం తల తిప్పి ఎడమ వైపుగా చూస్తే మనకి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అయితే కనపడుతుంది. వావ్, బ్యూటిఫుల్. ఆహాహా, చక్కటి లైటింగ్ అండి. హావెల్స్ వారి ఫ్యాన్స్. అట్లాగే కనువిందు గొలిపే రంగుల రంగుల కర్టెన్స్. అసలు అతి చక్కగా తీర్చిదిద్దినటువంటి బెడ్. అలాగే ఇక్కడ ఒక కర్టెన్, అలమర. అలాగే మనం బయటికి చూస్తే చక్కటి ప్రకృతి కనపడుతుందండి మనకి. బ్యూటిఫుల్గా ఉంటుంది సీనరీ. లోపల నుంచి బయటికి రాగానే మనకు కనపడే సీనరీ ఇట్లా ఉంటుంది, అద్భుతం. పొద్దున్నే నిద్రలేచి బయటికి రాగానే మనకు కనపడేటువంటి ఒక సూర్యోదయం ఇటు కనపడుతుందండి మనకి. ఇది తూర్పు సూర్యోదయం కనపడుతుంది. ఆ దృశ్యాన్ని అయితే మనం వర్ణించలేం, అంత చక్కగా ఉంటుంది. రంగురంగులుగా మెరిసిపోయే టైల్స్. అలాగే పైన ప్రతిబింబం కూడా ఈ యొక్క టైల్స్లో మనకి ప్రతిబింబిస్తున్నాయి. అట్లాగే కళ్ళు మెరిమెట్లు గొలుపుతున్నట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క లైటింగ్ కానీ, కర్టెన్స్ కానీ, సీలింగ్ తీర్చిదిద్దినటువంటి సీలింగ్ డిజైన్ కానీ అసలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. వావ్, చాలా అందంగా అవుతూ ఉన్నాయండి, చాలా అందంగా అవుతూ ఉన్నాయి, చూడొచ్చు మనం. ఓ బ్యూటిఫుల్, మామూలుగా లేదండి ఈ యొక్క అందం. ఇది ఒక బెడ్రూమ్ అంటే మనం అసలు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇది ఒక బెడ్రూమే కాదండి ఇది. బెడ్రూమ్లో ఒక థియేటరే ఉంది మీకు, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అసలు మీరే ఆశ్చర్యపోతారు, ఇది ఒక బెడ్రూము ఒక థియేటర్ అంటే. చూసారా ఎలా ఉందో, చక్కటి దృశ్యాలన్నమాట. కలర్ఫుల్ టీవీ, అల్ట్రా హెచ్డి, 55 ఇంచెస్. ఈ రూమ్కి తగ్గట్టుగా ఉంది. ఇంకా పెద్దదైనా కూడా మనకు సైజు ఈ రూమ్కి సరిపోతుంది. అలాగే మనం ఇటు కూడా చూడొచ్చు. దాని యొక్క అందం మామూలుగా లేదండి రూము. బెడ్రూమ్ థియేటర్, అందుకే దీన్ని ముచ్చటగా నేను బెడ్రూమ్ థియేటర్ అని పిలుచుకుంటాను. చూసారా చక్కగా మంచి దృశ్యాలను అయితే మనం టీవీలో వీక్షించుకోవచ్చు. అలాగే అసలు ఎటు తల తిప్పి చూసినా కూడా మనకి కలర్ఫుల్గా ఉండేటువంటి ఒక దృశ్యమే కనపడుతుంది, చూసారా. ఇప్పుడు మన రూమ్ ఎంత ఇదిగా కనపడుతుందో ఆ టీవీలో కూడా మనకు అంత ఇదిగా కనపడుతుందండి, చూసారా టీవీ. ఇప్పుడు మన టీవీలో వచ్చే దృశ్యాలనే షూట్ చేస్తాం, మామూలుగా అవుతలేదు. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా అవుతుంది. మన స్పాట్లో ఉండి మనం దీన్ని షూట్ చేస్తున్నట్టు ఉంది, కానీ ఒక టీవీలో మనం షూట్ చేస్తున్నట్లేదు, అంత అందంగా ఉంది. అట్లాగే ఇది అసలు మెరుగట్లు కలుగుతుందండి. ఇక్కడ ఉన్న డిజైన్ చక్కగా స్టూల్స్ పెట్టారు, వాటి మీద మంచి మొక్కలు పెట్టారు, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేవి. అలాగే ఆఫ్రికన్ ఆర్ట్ను ఒక దాన్ని అరేంజ్ చేశారు. అట్లా మంచి స్టిక్కర్ను ఒక దాన్ని అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ యూ ట్రూలీ లవ్ నేచర్ యూ విల్ ఫైండ్ బ్యూటీ ఎవ్రీవేర్. అట్లాగే పైన కూడా ఉన్నాయండి చక్కగా. అసలు దీని అందం మామూలుగా లేదు, చక్కగా తీర్చిదిద్దబడింది రూము. ఇంకోటి చాలా విశాలంగా కూడా ఉందండి రూము. బ్యూటిఫుల్, చాలా బాగుంది.
అట్లా మనం చూడొచ్చు. చాలా బాగుందండి. మామూలుగానే నాకు ఇంటీరియర్ డెకరేషన్ తెలుసు, కాకపోతే ప్రొఫెషనల్గా చేయట్లేదు. వావ్, సూపర్. అట్లాగే ఇక్కడ కూడా మనం ఈ వాల్కి పెట్టిన సీనరీని చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. ఎక్సలెంట్గా ఉందండి సీనరీ. వావ్, ఏమైనా ఉందా అసలు? అత్యద్భుతం అండి. ఇప్పుడు బెడ్రూమ్ థియేటర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది 55 ఇంచెస్ టీవీ అండి, యూహెచ్డి అల్ట్రా హై డెఫినిషన్. అట్లాగే మనకి పక్కనే సోనీ టీవీ వారి సోనీ సౌండ్ సిస్టమ్ అవుతుంది మనకి. అట్లాగే చూడొచ్చు ఇక్కడ మా పాప బాబు చిన్నప్పుడు ఫోటో అది. అట్లాగే ఈ సోనీ ఇది వచ్చి 1000 వాట్స్ అండి. ఇది మామూలుగా 200, 300, 500 కూడా కాదు, 1000 వాట్. అట్లా యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తుంది. అట్లాగే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ 5.1 అండి. ఇది 5.1 లేకపోయినా కూడా సాంగ్స్ని, ఓల్డ్ సాంగ్స్ని ఆ ఫార్మాట్లోకి మార్చుకొని మనకి వినిపిస్తుంది. అది దీని యొక్క గొప్పతనం. చాలా బాగుంటుంది. అట్లాగే ఓఫర్ అండి 5.1 ఇది. మనకి సెంటర్ స్పీకర్ ఎదుగండి ఇక్కడ ఉంది కింద. అట్లాగే ఇది లెఫ్ట్, అది రైట్. అట్లాగే మనకి ఆ చివర లెఫ్ట్, రైట్ అండి, మొత్తం 5. మనం ఏం చేసామంటే ఈ 5.1కి కొన్ని స్పీకర్స్ స్పేర్ ఉంటే వేరే ఒక సౌండ్ బాక్స్ ఇది హోమ్ థియేటర్ అవి కూడా అటాచ్ చేసాం. ఇప్పుడు మనకి ఇవి 10.1 అయిందండి. ఇది ఇప్పుడు దాని దెబ్బకి ఇప్పుడు మనకి 10.1 అయింది. ఇది ఏంటి 10.1 అయింది సిస్టమ్ ఇప్పుడు. సో మామూలుగా ఉండదన్నమాట, అది అదిరిపోతుంది. అది సిస్టమ్ ఎందుకు సౌండ్ పెట్టట్లేదంటే మనకి ఇది వస్తుందేమో అని చెప్పి పెట్టట్లేదు. మనకి కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి పెట్టట్లేదు. ఆయన ట్రై చేసి చూస్తాను, వస్తే పెడతాను. ఓకే, ఇదండి బెడ్రూమ్ థియేటర్ ఇట్లా ఉంటుంది. With Dolby Atmos, audio can precisely move in any direction within this theater. Whether the sound sweeps from the back, is all the way in front, arcs overhead, or is anywhere in between. Today, you will feel every direction.
Dolby Atmos, audio can precisely move in any direction within this theater. Whether the sound sweeps from the back, it's all the way in front, arcs overhead, almost anywhere in this theater. Today, you will feel every dimension. Have space. ఇదండి మన బెడ్రూమ్ థియేటర్ కమ్ హోమ్ థియేటర్ కమ్ ఎవ్రీథింగ్. సో ఇది చూసారా, ఎక్కడ చూసినా కూడా ఫ్లోర్ మీద కూడా మనకి ఈ యొక్క లైటింగ్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే మనకి మరి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండాలి కదా, వాష్రూమ్. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇదండి మన అటాచ్డ్ బాత్రూమ్. ఇదండి, ఇది కూడా చక్కగా డిజైన్ చేసుకొని ఉంది టైల్స్ తోటి, చాలా బాగా అవుతుందండి. ఇదండి సిట్టింగ్ ఇదంతా కూడా ఇది మనకి చాలా నీట్గా అవుతూ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ అయితే మనకి కనపడుతుందండి ఇక్కడ. ఇట్స్ బ్యూటిఫుల్. అలాగే ఈ రూమ్ అంతా కూడా ఒకసారి మళ్ళీ 360 డిగ్రీస్లో చూద్దాం ఒకసారి మళ్ళీ మనం. ఓకే, నేను మీ శ్రీనివాస్ ఫ్రమ్ సింగరాయకొండ. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్, సీ యూ.